ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నెల్లక. ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఏంటంటే ముందుగా అందరికీ నా తరపున, మా ఫ్యామిలీ అందరి తరపున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది నేను గురు పౌర్ణమి రోజు తీసానమాట. ఇక్కడ మా పేటలో మేము ప్రతి గురువారం భజనకి వెళ్తాం కదండి. ఆ చెట్టు కింద బాబా అనమాట. చాలా చిన్న చిన్న గుడి, కానీ చాలా చాలా ఫేమస్. ఇక్కడ బాబా దగ్గరికి వచ్చామన్నమాట. అయితే ముందుగానే వచ్చేసాము. మేము ఇక్కడ పూజ చేస్తారని ముందుగానే వచ్చేసాము. చూడండి అలంకారం. ఇక్కడ సాయిబాబా చాలా చాలా పవర్ఫుల్ అండి. ముందు చిన్న విగ్రహం పెట్టారనమాట చెట్టు కింద. ఇంకా అలా అలా దానికి కొంచెం ఆ విగ్రహం పైన కొంచెం ఇలా రేకులు షెడ్ వేయటం అలా అలా డెవలప్ అవుతుంది అనమాట. కానీ చాలా ఫేమస్ గుడి అండి ఇది మాత్రం. చాలా చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట ఈ స్వామి. అనుకున్న కోరికలు నెరవేర్చే తండ్రి అనమాట ఈ బాబా. మా బాబా అయితే, మా పెద్ద బాబా అయితే కాలేజీ నుంచి రాగానే రోజు మాకు దగ్గరేలేండి, రోజు వెళ్ళి దండం పెట్టుకొని వస్తానమాట. అంత ఇష్టం తనకి. చూడండి అలంకారం అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగా చేశారు కదా. ప్రతి పండగకి ఇక్కడ బాగా చేస్తారండి. శ్రీరామనవమికి, వినాయక చవితి, ప్రతి పండగకి ఇక్కడ చేస్తారు పూజలు చేస్తారు, చక్కగా అన్నదానం చేస్తారు, బాగా చేస్తారనమాట ఇక్కడ. అయితే స్వామికి హారతి ఇస్తున్నారు. ఇలా హారతి ఇస్తున్నారు అనమాట. అందరం హారతి తీసుకున్నాము. తర్వాత భోజనాలు రెడీ అయ్యాయి. వెళ్ళి అందరం అన్నదానం దగ్గరికి వెళ్ళి భోజనం చేసాము. ఆ దేవుడి భోజనం చాలా మంచిదండి. దేవుడి భోజనం అందరికీ దొరకదు కదా. దేవుడి భోజనం మాత్రం ఎవరు మొహమాట పడకూడదు. దేవుడి భోజనం కంపల్సరీ తినండి. మనం ఇంట్లో భోజనం ఎప్పుడు తినేదే, కానీ దేవుడి భోజనం మనకు దొరకదు కదా. ఇలా అయితే మేము ఇంకా అన్నం పలావ్ అయి పెట్టారు. అన్నప్రసాదం ఇట్లా స్వీకరించాము, తిన్నాము. చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. ఇంకా దేవుడి భోజనం మీకు చెప్పేది ఏముంది, ఆ రుచే వేరనమాట. మనం ఇంట్లో చేసుకునేవి కూడా అంత రుచిగా ఉండవు. చక్కగా ఇట్లా చేశారనమాట. ఇంకా అయితే మేము ఇంకా ఇలా ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ రోజే గురు పౌర్ణమి రోజే, ఆ రోజు ఈవినింగు మా పేటలో ఇంకో బాబా గుడి ఉందన్నమాట. రామరెడ్డి నగరు, కొంచెం దూరం నడవాలి. ఇది శుభాని హోటల్, గుంటూరులో శుభాని హోటల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. శుభాని హోటల్ పక్కనే ఉంటుంది అనమాట. పక్కన ఈ సందులో ఉంటుంది. ఇట్లా మెయిన్ రోడ్డు మీద ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇంక ఇక్కడ మా పిల్లలు దిగి దండం పెట్టుకొని ఇంకా చిన్నగా లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇది శుభాని హోటల్. ఈ హోటల్ పక్కనే ఉంటుంది అనమాట. పక్క సందులోనే ఉంటుంది. మాకు ఒక 2 కిలోమీటర్లు అలా ఉంటుంది. మేము నడిచాము, కానీ వాతావరణం కూడా క్లైమేట్ చాలా బాగుంది. చల్లగా అయితే నడిచాము. మాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. మామూలుగా అయితే ఆటో ఎక్కుదాం అనుకున్నాం, కానీ మా పిల్లలు నడుద్దాం మమ్మీ, వాకింగ్ లాగా ఉంటుంది, నడుద్దాం అని అంటే సరేలేనని ఇంక నడిచాం అనమాట. ఇంక ఇట్లా వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా స్టార్టింగ్లో ఇట్లా కొబ్బరికాయలు తీసుకొని మేమైతే కొబ్బరికాయ అయితే పొట్లేదు కానుక వేసాం అనమాట. ఎందుకంటే సాయంత్రం పూట అసలుకి ఉంటుందా ఉండదా అన్నట్టుగా వచ్చాము. కానీ గురు పౌర్ణమి కదా, అసలుకి మామూలుగా లేరు జనం అయితే. మేము ఇంకా అసలుకి సాయంత్రం పూట ఈ టైంలో ఉంటారా అన్నట్టుగా వచ్చాము డౌట్గా. చూడండి ఇంకా మా ఈ సాయిబాబా గుడి ఇక్కడ, ఇది నాగసాయి మందిర్ అంటారనమాట. నాగసాయి మందిర్. ఈ స్వామి కూడా చాలా అంటే చాలా ఫేమస్ అండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్టార్టింగ్లో చూడండి శివయ్యని పెట్టారు. శివయ్యని గంగమ్మ తల్లి వాటర్ వచ్చేటట్టుగా, తల్లో నుంచి వాటర్ వచ్చేటట్టుగా, ఆయన శీకలోంచి వాటర్ వచ్చేటట్టుగా. అసలుకి ఇక్కడైతే ముందుగానే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే వాళ్ళందరూ ఈ స్వామి ముందు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టడం, దీపాలు వెలిగించడం అన్నీ ఇక్కడేనమాట. చక్కగా మేమైతే దండం పెట్టుకొని కొన్ని పిక్స్ దిగాము. చాలా బాగుంది కదా. ఇంకా సరే పదండి, ఇంక ఇట్లా కొంచెం లోపలికి వస్తే అయితే ఇక్కడ వచ్చేసి ఈ మధ్యలో ఇదివరకు స్టార్టింగ్లో అయితే గులాబీ తోట పెట్టారండి. గులాబీ తోట అయితే చూడటానికి చాలా బాగుండేది, కానీ తర్వాత అవి కొంచెం గులాబీ తోటలో నిండిపోయినట్టున్నాయి. ఇంకైతే వేరే వేరే మొక్కలు అయితే చాలా అంటే చాలా పెట్టారు. ఇంక ఇక్కడ చూసేయండి ఈ స్వామిని కొత్తగా కట్టారండి. ఇక్కడైతే నాగమయ్య స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ కొత్తగా కట్టారన్నమాట శివయ్యని. ఈ మధ్య ఇదివరకు అయితే లేదు. నాగలింగేశ్వర స్వామి ఈ మధ్య కట్టారు. ఇదివరకు అయితే ఇది అయితే లేదండి. చూడండి లోపల శివాలయం, నాగమయ్య స్వామి పడగ, శివలింగాకారం
అసలు చూడటానికి 2 కళ్ళు చాలవు, ఎంత బాగున్నాడో. ఓం నమ శివాయ. గురు పౌర్ణమి రోజు ఈయన దర్శనం కూడా ఇలా లభించింది. ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడ ఇలా వచ్చామండి. ఇక్కడైతే ఇక్కడ బాబా ఉంటాడు, ఇక్కడ బాబాకు కూడా దండం పెట్టుకున్నాము. ఇక్కడ బాబా పక్కన దీపం పెట్టారు, ఆ దీపం దండం పెట్టుకొని ఇంక ఇక్కడ ఈ చుట్టూ కూడా 3 చుట్టూ తిరిగేసి దండం పెట్టుకొని అక్కడ విభూది పొడి ఉంటుంది కదండి, ఆ పొడి చక్కగా బొట్టు పెట్టుకున్నాము. బొట్టు పెట్టుకొని ఇంకా పదండి ఇంకా లోపలికి వెళ్దాము. కొంచెం ముందుకు వెళ్తే చాలా పెద్ద గుడి అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్ద గుడి. ఇంక వీళ్ళైతే కోలాటం చేస్తారనమాట. చక్కగా అందరూ ఒకే శారీ కట్టుకొని, గురు పౌర్ణమి కదా, తర్వాత ప్రోగ్రాం ఉందన్నమాట వీళ్ళది, డ్యాన్స్ ప్రోగ్రాం, కోలాటం ప్రోగ్రాం ఉంది. ఇంక ఇక్కడ చూడండి కృష్ణయ్య, హరే రామ హరే కృష్ణ, చక్కగా కృష్ణయ్య ఇక్కడ కూడా దీపాలు పెడతారు. ఇంకా మెయిన్ లోపలికి వచ్చేసామండి. ఇంకైతే మెయిన్ స్వామి ఇక్కడ సాయిబాబా. ఇంకా సరే ఒక చుట్టూ తిరుగుదామని ఇలా మేమైతే చుట్టూ ప్రదర్శన చేస్తున్నాం అనమాట. చూడండి చక్కగా ఈ చుట్టూ చెట్లు మాత్రం మామూలుగా లేవు. ఈ పక్కన చక్కగా నేరేడు చెట్టు అండి, నేరేడు చెట్టు, నేరేడుకాయలు అయితే మస్తుగా ఉన్నాయి. చక్కగా అన్నీ కింద రాలిపోయినాయి, చాలా వరకు కింద చాలా ఉన్నాయి రాలిపోయి. అసలు పెద్ద పెద్ద చెట్టు, నేరేడు చెట్లు, వేప చెట్లు అన్నీ. ఇంక ఇది ఉంది ఇది లేదు అంటానికి లేదు. రావి చెట్టు, మారేడు చెట్టు, గన్నేరు చెట్టు, లిల్లీ చెట్టు అన్నీ ఉన్నాయి. చక్కగా చూడండి ఈ పక్కన శివలింగాకారాలు చూడండి, ఇవి చుట్టూ ఉంటాయండి. ఇవి ఎన్నో ఉంటాయి, 116 లింగాలు ఏమో కానీ చుట్టూ ఉంటాయి అన్నమాట, గుడి చుట్టూ ఉంటాయి. ఓం నమ శివాయ. ఇంక ఇది కొంచెం ముందు కొంచెం ఇటు రాగానే ఇక నాగమయ్య స్వామి పడగండి. ఈ చెట్టు కింద ఏమో బాబా విగ్రహం ఉంటుంది. ఈ చెట్టు వెనకాల వచ్చేసి నాగమయ్య స్వామి పడగ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన వచ్చేసి నాగమయ్య స్వామి పుట్ట ఉంటాయండి. చూడండి నాగమయ్య స్వామి పడగలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కట్టినవేనండి. ఇంక నాగమయ్య స్వామి పుట్ట చాలా బాగుంటుందండి, అసలుకి ప్రశాంతంగా ఉంటుంది. నేను వచ్చి కూడా చాలా చాలా సంవత్సరాలు అయిందండి. ఎందుకు ఇవాళ ఓపిక చేసుకొని ఇవాళ వెళ్ళాల్సిందే అని మార్నింగ్ అటు వెళ్ళాము కదా, ఈవినింగ్ ఇటు వద్దామని ముందుగానే అనుకున్నాం అనమాట. ఇంక ఇలా రౌండ్ ఇదంతా ఈ చుట్టూ తిరిగే వైపు ఉంటాయి అనమాట ఈ టెంపుల్స్. ఇట్లా ఇటువైపు రాగానే దత్తాత్రేయ స్వామి అనమాట. ఈ దత్తాత్రేయ స్వామి ఆయన పాదకులు. ఇంక ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాము. చూడండి ఇటు చుట్టూ కూడా ఉన్నాయి శివలింగం పడగలు, ఇట్లా శివలింగాకారాలు, నామయ్య పడగలు కూడా ఉంటాయండి. ఇంకైతే ఒక చుట్టే తిరిగామన్నమాట. ఇలా తిరిగేసి ఇంక లోపలికి వెళ్తున్నాము. ఇంకా లోపల ఇంకా ఈ స్వాములందరూ సాయిబాబా, ఈ స్వాముల పేర్లు అయితే నాకు తెలియదండి, పైన చూపిస్తున్నా చూడండి. అటు ఇటు 2 వైపులు ఉంటారన్నమాట స్వాములు. ముగ్గులు చూడండి ఎంత బాగా వేశారు, పెద్ద పెద్ద ముగ్గులు చాలా బాగా వేశారు. మాణిక్య ప్రభు పైన, అందుకే పైన చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బాబాని పెట్టారు, నాగమయ్య పడగ ఇట్లా బాబాని పెట్టారు. ఇంక ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాము. ఇంక లోపల మెయిన్ స్వామిని చూడండి. ఈ స్వామి నలుపు రంగులో ఉంటాడు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో నలసాయిబాబా అనేవాళ్ళం మేము. ఈ నాగసాయి మందిర్ నలసాయిబాబా అనేవాళ్ళం. చూడండి బంతిపూలతో డెకరేషన్ చేశారు స్వామికి, చాలా అంటే చాలా బాగా చేశారు. ఓం సాయిరామ్ సాయిరామ్. ఇంకా లోపల అనమాట, లోపల ఈ చుట్టూ కూడా ఒకసారి ఇలా తీశాను. ఇంకా ముందు వీడియో తినిరు అనుకున్నాము, కానీ వీడియో తీస్తుంటే అయితే ఏమనలేదు. గురు పౌర్ణమి కదా, జనం అయితే ఫుల్గా ఉన్నారు. స్వామిని అయితే ఒకసారి దర్శించుకోండి. ఎలా ఉన్నాడు స్వామి, బాగున్నాడు కదా. అలంకారం అయితే చాలా బాగా చేశారు. మేమైతే అసలు నైట్ పూట అంటే మార్నింగ్ జరిగిద్ది, నైట్ పూట అసలు ఉండదా అని డౌట్తోనే వచ్చాము. కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది నిజంగా. ఆ డెకరేషను, ఆ తండ్రి చాలా బాగా అలంకరించారు.
ఇంక ఇక్కడ దండం పెట్టుకొని ఇంక హుండీలో కానుకేసామండి. కొబ్బరికాయ అయితే కొట్టలేదు, హుండీలో కానుకేసామన్నమాట. కానుకేసేసాము. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా బాగుంది మమ్మీ బాగుందని ఇంక ఇక్కడే ఉందాము కొంతసేపు అని అంటున్నారు. సరే కూర్చోండి అని అన్నాను. ఇంక వాళ్ళైతే అక్కడ కూర్చున్నారన్నమాట. నేనైతే సరే ఇక్కడ వీడియో తీద్దామని ఇటు వచ్చాను. ఇంకా వీళ్ళిండా చూపించాను కదా, కోలాటం వేస్తున్నారు. అయితే సాంగ్స్ అయితే పెట్టారు. ఆ సాంగ్స్ అయితే మనం పెట్టకూడదు కదా, మళ్ళీ కాపీరైట్ పడుద్ది కదా, అందుకని సాంగ్స్ అయితే పెట్టలేదు. మామూలుగా కొంతసేపు ఇలా కోలాటం తీశారనమాట. చాలా బాగా చేశారండి వీళ్ళు కూడా. అందరూ ఒకే శారీ కట్టుకొని చాలా బాగా చేశారు. ఇంకా అయిపోయింది. ఇంక అప్పటికి లేట్ అవుతుంది కదా, అప్పటికే 8:30 దాటింది, 9 వస్తుంది అనుకుంటా. ఇంకా లేట్ అవుతుందని మళ్ళీ నడిచెళ్ళాలి కదా చాలా దూరం. ఆటో ఎక్కకూడదు, ఎక్కనన్నారు పిల్లలు. ఇంక ఇక్కడైతే ప్రసాదాలు పెడుతున్నారు. చక్కగా ప్రసాదాలు తీసుకున్నాము. రవ్వ కేసరి, బూందీ మిఠాయి, జాంగ్రీ, అన్నీ స్వీట్సే. అలసందులు మాత్రం ఒకటి. ఇంక ఇక్కడ మళ్ళీ శివ దగ్గర మా పిల్లలు పిక్స్ దిగుతామంటే మళ్ళీ ఇంకా ఇక్కడ ఆగాము. పిల్లలు కొన్ని పిక్స్ తీసుకున్నారు. అంతేనండి. మా బాబా గుడి ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఒకసారి ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళకి తప్పకుండా రండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.